వరంగల్ జిల్లాలోని జనగామలో ఓ మారుమూల పల్లె. ఊరి పేరు తరిగొప్పుల. నిరుపేద కుటుంబం. చదువుకోవడానికి ఎన్నో సవాళ్లు, మరెన్నో సమస్యలు. సొంత మనుషులే చదువు వద్దు అని వారించినా వెనక్కి తగ్గలేదు. ఒంటరి పోరాటం చేసి గెలిచారు. ఆయనే ప్రొఫెసర్ మామిడాల రాములు. సంక్షేమ హాస్టల్లో చాలీచాలని వసతుల్లో చదువు. అలా మొదలైన ప్రయాణం అమెరికాకు చేరుకుంది. వాషింగ్టన్ యూనివర్సిటీలో అత్యున్నత చదువు. అక్కడే అధ్యాపకుడిగా కొలువు. ఏవియేషన్ రంగంలో తనదైన ముద్ర వేశారు ప్రొఫెసర్ రాములు. B-2 బాంబర్, బోయింగ్ 787 రూపకల్పనలో కీలక సలహాదారుగా ఉన్నారు. 500కు పైగా రీసెర్చ్ పేపర్లు ప్రచురించి 50కి పైగా అవార్డులు అందుకున్నారు. ఎంతో మంది విద్యార్థులకు PhD గైడెన్స్ అందించిన ప్రొఫెసర్ మామిడాల రాములతో ప్రత్యేక ముఖాముఖి. వరంగల్ జనగామ దగ్గర ఓ చిన్న గ్రామంలో పుట్టి 1960లలోని తన ఇంజనీరింగ్ని పూర్తి చేసుకొని అమెరికాకు వెళ్ళి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు వాషింగ్టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా తనకంటూ ఎనలేని కీర్తిని సంపాదించుకున్నటువంటి ప్రొఫెసర్ రాములు గారు మనతో ఉన్నారు. అసలు వరంగల్ జిల్లా నుంచి అమెరికా వరకు ప్రయాణం ఎలా సాగింది, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఆయన జీవిత అనుభవాలు ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో ముందుగా మీలాంటి పెద్దల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. సో మేము విన్న ప్రొఫెసర్ రాములు అనగానే మాకు చాలా రకాల రీసెర్చ్కి సంబంధించి ఎంతోమందికి హెల్ప్ చేశారని చెప్పి ఇండియాకి ఒక ప్రైడ్గా కూడా మీ గురించి చెప్పుకుంటుండే. కానీ మీ బాల్యం గుర్తు చేసుకుంటే మొదట మీకు గుర్తొచ్చే ఒక్క సంఘటన ఏంటి? ఇంకా బాల్యం అంటే రెండు రకాలు. ఐ థింక్ సంఘర్షణ టైం, ఆ కాలంలో ఎలా ఉండేది పరిస్థితులు, ఆ పరిస్థితులు అనుకూలంగా లేవు చదువుకోవడానికి నాలాంటి వాడికి. సో అది పెద్ద గుర్తు. దాని తర్వాత అవకాశాలు దొరికినాయి. ఈ హాస్టల్స్, ఈ నీకు చదువు మీద ఆ జిజ్ఞాస ఎక్కువ ఉంటే ప్రాక్టీస్ చేస్తే అందరూ తయారవుతారు. నేను పెద్ద గొప్ప కాదు. ఐఎమ్ డ్రాప్ ఇన్ ద ఓషన్ యాక్చువల్లీ. సొంత కుటుంబం నుంచే కూడా మీ చదువుని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఊర్లో సమావేశం పెట్టి మరి మిమ్మల్ని చదువుకోకూడదని అడ్డుకోవాలని పరిస్థితులు ఉన్నాయి. ఆ అనుభవాలు, ఆ రోజు జరిగిన ఘటనల గురించి అని చెప్తారా? అవి చాలా కష్టం అండి. యూ సీ ఐ వాజ్ టియరింగ్. ఓకే, దిస్ వెరీ హార్డ్. బట్ నాకు తెలియదు అప్పుడు ఒక్కడే చదువుకోవాలి. డిఫరెంట్ వేరే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో ఆలోచన అనుకున్నారు. బట్ వాళ్ళంతా ఎగనెస్ట్గా ఉన్నారు. మరి వాళ్ళు మంచిదనక మా నాయన వాళ్ళ యాంగిల్లో చూస్తే అరే ఒక్కడే కొడుకు, కీవర్డ్ ఈజ్ ఒక్కడే కొడుకు, అండ్ చేదోడు వాదోడు ఉండాలి, ఇంకో హెల్ప్ కావాలని. సో దే ఆర్ యాక్చువల్లీ ఇన్ వే సపోర్టింగ్. అదర్ సైడ్ ఈజ్ అరే ఎందుకు పోతారో, నీకు చదువు ఎందుకు, నీకు ఉంది కదా వృత్తి, ఆ వృత్తిని చేసుకోవాలి. సి ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. ఇది రెండు సైడ్లో ఉంది, కత్తి పదునుగా ఉంది, ఎటు ముట్టుకోపోయినా బరువేది. సో దాట్స్ అలాంటి నీ మనసులో స్థిరస్థాయిగా ఉండిపోతాయి గుర్తులు. సరే, అయితే ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అంటే మేము చూస్తున్నాం చాలా, ఇప్పుడు కూడా అంత బాగాలేవని చెప్పినా కూడా చాలా బెటర్ అయ్యని మేము చూస్తున్నటువంటి పరిస్థితులు 10-15 ఏళ్ళ నుంచి చూస్తే కూడా చాలా మార్పు వచ్చింది. మీరు కూడా సోషల్ వెల్ఫేర్లోనే చదువుకున్నానని చెప్పారు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి? దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను మాది సబ్సిడీ హాస్టల్, అందుకే సపరేట్ చేసిన. గవర్నమెంట్ ఓన్డ్ వార్డెన్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. సబ్సిడీ దాంట్లో ఆ రోజుల్లో మాకు నెలకు 10 రూపాయలు ఇచ్చేటోళ్ళు. నువ్వు బతకాలి దాంట్లోనే. దాంట్లో వాళ్ళ whoever is the manager, they will earn it money in that one. అంటే 10 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసినారనుకో, and then you wanted to get your own salary, your own thing, means somewhere you have to cut it. So 10 రూపాయలు అందాయి పిల్లలకు. సో there were lot of things were there. అలాంటివన్నీ నేర్చుకున్నా, ఫైట్ చేశాను ఎందుకు అన్యాయం జరుగుతుందని. అందుకే సింపుల్ ఎగ్జాంపుల్ పెట్టిన గంజి అని చెప్పాను. గంజి ఎందుకు పోయవచ్చు, ఒక గ్లాస్ గంజి వీ యూస్ టు ఫైట్ లేక. సో దీస్ ఆర్ ఆల్ వెరైటీ ఆఫ్ థింగ్స్. హాస్టల్, బట్ social welfare hostel, why I am telling is that's what my source of energy,
టు లివ్. అది కూడా కొలత భోజనం. ఇప్పటి వాళ్ళకు డిఫరెంట్ అండి. అండ్ పర్టికులర్ మై హాస్టల్ ఐ వాజ్ టెల్లింగ్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, నాకన్నా 4 years ahead డాక్టర్ దేవయ్య, he was a topper. See this beautiful, I mean, he was a topper. దాని తర్వాత 4 years తర్వాత రాములు టాపర్. సో ఇట్స్ బికేమ్ ఏ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. అట్లీస్ట్ మా ఏరియాలో అందరికి తెలిసిపోయింది. ఇక రెస్ట్ ఏమైందో తెలియదు, బట్ ఆ విధంగా చేస్తుంది. బట్ నేను చాలామందికి చూసి చెప్పేవాడిని. ఈవెన్ జనగామలో నేను వెన్ ఐ వాజ్ ఇన్ 9th grade 10వ తరగతిలోకి చెప్పేవాడిని నేను లెక్కలు. స్కూలింగ్ వరకు పర్వాలేదు, వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నారు, చదువుకున్నారు. తర్వాత కాలేజ్ ఇంజనీరింగ్ సీట్ ఎలా వచ్చింది అసలు? ఇంజనీరింగ్ ఎంట్రన్స్ దగ్గర ఏం జరిగింది? ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, డబ్బులు లేవు, నువ్వు ఫీజు కట్టాలి కదా. సమ్ గుడ్ సమరిటన్ ఒకవేళ అతను వినుంటే, ఐ వాజ్ ట్రైంగ్ టు లొకేట్ ఫర్ ద పాస్ట్ 20 years. రామ్ మనోహర్ రెడ్డి అని ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూ వాజ్ ఇన్ ద సేమ్ హాస్టల్. మాది ఆ రోజులలో ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ హాస్టల్. ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్, ఇక నా సబ్సిడీ నుంచి గవర్నమెంట్ హాస్టల్కి వచ్చేసాను. దాని ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలామంది హెల్ప్ చేసినారు. సో ఆ ఈబీసీలో రామ్ మనోహర్ రెడ్డి అంటే ఒకరోజు అది అడ్మిషన్ దొరికిన తర్వాత ఐ వాజ్ హోల్డింగ్ మై హెడ్. ఎక్కడికి వెళ్ళి 110 రూపాయలు 95 పైసలు 55 పైసలు కావాలి, ఎక్కడికి వెళ్ళి రావాలని ఏదో వరండల కూర్చొని ఐ వాజ్ హోల్డింగ్. హీ కేమ్, దట్స్ అ గుడ్ సమరిటన్, దట్స్ వాట్ ఐ సే. సమ్వేర్ ఎవరో వస్తారు మీ దారిలో. ఏం రాములు ఎందుకు అట్లా అంటే, ఇట్లా ఇంజనీరింగ్ సూట్ వచ్చింది, పైసలు లేవు. రామ్ మనోహర్ రెడ్డి ఏమన్నా, ఓకే చూడు నేను కనుక్కుంటా ఎక్కడి నుంచా, నేను రేపు మార్నింగ్ చెప్తాను. నేను రేపు అదే అయిపోయింది, మళ్ళీ ప్రిన్సిపల్ వాళ్ళు మళ్ళీ తీసేసుకుంటే కష్టం ఆ పేరు మళ్ళా అంటే నేను చెప్తాను. పాపం నెక్స్ట్ డే వాళ్ళ ఏదో రిలేటివ్స్ని అడిగి ఈ బాట 111 రూపాయలు యాక్చువల్లీ క్యాష్ తీసుకొచ్చి ఇచ్చి, పో ఇంజనీరింగ్ పో, ఎవరికి దొరుకుతాయి ఇంజనీరింగ్, నువ్వు పో కట్టు. సో ఐ టుక్ ఏ ట్రైన్. ఆ రోజుల్లో డబిర్పూర్ ఇట్స్ కాల్డ్ యూస్ టు బి ఈబీసీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ హాస్టల్. బట్ ఎనీహౌ మంచిగా I joined. That's the way I joined. Not only that, he didn't stop. He said, రాములు నీకు డబ్బులు కావాలి. I used to support my father. ఫాదర్ కూడా పంపించేవాడిని. సో ట్యూషన్, ఇద్దరు పిల్లలను ట్యూషను, ఇంటర్మీడియట్ అండ్ ఐ థింక్ ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకు మ్యాథ్ ఫిజిక్స్ చెప్పేవాడిని. ఆ విధంగా వచ్చిందని నెలకు ఈ ట్యూషన్ తీసుకున్నా కదా, అది పే చేసేవాడిని. సో నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చేది. సో మెరిట్ స్కాలర్షిప్ తోటి నాకు బట్టలే కానీ, లేకపోతే మా నాన్నకు పంపించడం, వెరైటీ ఆఫ్ థింగ్స్. ఆ విధంగా అది హాస్టల్ జీవితం. అది సోషల్ వెల్ఫేర్, దట్స్ సోషల్ వెల్ఫేర్ టు. అప్పుడు మాకు ఇవన్నీ లేవు. సో దట్స్ వై ఐ వాజ్ ప్లీడింగ్ టు ఎవ్రీబడి, ఈ ముఖం చూసి బొట్టు పెట్టకండి, కష్టపడి చదివే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అండ్ ఆ విషయం నేను వద్దనకుండా చెప్పాను ఇండైరెక్ట్గా. ఎప్పుడు మీ చదువుని అండ్ మీరు చేస్తున్న దాన్ని నిజంగా అప్రిషియేట్ చేయడం స్టార్ట్ అయింది? అటు కుటుంబం కావచ్చు, ఊరు నుంచి కావచ్చు, ఎప్పుడు రికగ్నైజ్ చేశారు? ఈవెన్ వెన్ ఐ వెంట్ టు అమెరికా మై డాడ్ డజంట్ నో. నా నాన్నకు తెలియదు నేను అమెరికా పోయేది, చెప్పలేదు, ఎందుకంటే భరించలేడు. భరించంటే దుఃఖం. నేను ఒక్కడు వెళ్ళిపోతే, బై దట్ టైమ్ మై మదర్ ఆల్రెడీ పాస్డ్ అవే. చెప్పలేదు. ఎక్కడికి పోదు, మళ్ళీ ఢిల్లీకే పోతున్నాను. ఢిల్లీలో ఐఐటీలో ఉంటుంది కదా, ఢిల్లీకే పోతాను. ఆయనకు తెలియదు. తర్వాత తెలిసింది ఒక 3 నెలల తర్వాత ఆ విధంగా చేసింది. తర్వాత బాధ. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన తీసుకెళ్ళాను, చూపించాను. ఓ 3 నెలలు నాకు కూతురు పుట్టింది. కూతురు పుట్టినప్పుడు ఐ వాంట్ హిమ్ టు బి, బికాస్ హీ ఈజ్ ఆల్వేస్ యూస్ టు టెల్ మీ, నువ్వు ఒక్కడే ఉన్నావు, అదే నాకు కూతురు ఉంటే నన్ను ఎంతో బాగా చూసుకునేది. అది ఆల్వేస్ మై మైండ్. జనగామ దగ్గర పల్లెటూరు అండ్ ఇంత కష్టం తర్వాత అమెరికా కళ అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా సాకారం అయింది? ఢిల్లీలో రీసెర్చ్ చేస్తున్నప్పుడే నా పిహెచ్డి కాన్ఫరెన్స్ కూడా అయిపోయింది. దెన్ వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ నాకు స్కాలర్షిప్ వచ్చింది.
అండ్ ఆ స్కాలర్షిప్ వచ్చిన తర్వాత స్కాలర్షిప్ వచ్చినాక కూడా 1 year వెయిట్ చేశాను. ఎందుకంటే నాకు ఐ వాంటెడ్ ఇక్కడనే ఏదో సర్వ్ చేయాలి, ఏదో చేయాలనే తపన ఉండేది. కానీ ఇంకో భయం ఏంటంటే ఆ కాలంలో ఈ లెఫ్ట్ అది గ్రూపులు ఉన్నాయి కదా, ఎవడెవడు చంపినా దిక్కేలేదు. సో ఐ థాట్ ఆల్వేస్ నాకు ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ. ఆ విధంగా అనుకొని దెన్ ఫైనల్ డిసైడ్ చేసుకొని ఓకే లాస్ట్ డేట్ అది కూడా ఎక్స్పైర్ అవుతుంది ఇక సో అక్కడ చాలామంది హెల్ప్ చేశారు. ఎందుకంటే నువ్వు పోవాలంటే వీళ్ళు ఒక బాండ్ రాయాలి, జమ అది పెట్టాలి. సో శంకరన్ గారు చాలా హెల్ప్ చేశారు. ఐ నెవర్ ఫర్గెట్ హిమ్. శంకరన్ అండ్ రాజ్యం సిన్హా అని ఉండే పిఆర్ ఆ రోజులలో పబ్లిక్ రిలేషన్స్, దే వర్ ఆల్ హెల్ప్డ్ మీ. దిస్ ఆర్ గుడ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ యువర్ వే ఆఫ్ గ్రోయింగ్ అప్. అందరూ నేను ఎవరు మర్చిపోను, అందరిని కలిశాను. అంచెలంచెలుగా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అందరికీ అవకాశం రాదు, అవకాశాన్ని యూటిలైజ్ కూడా చేసుకుంటలేరు కొందరు. ఇవి ఉన్నాయి, అవకాశాలు చాలా ఉన్నాయి, ఉపయోగించుకుంటలేరు. హార్డ్ వర్క్ అనేది చేయాలి. బట్ ఆ విధంగా నేను అమెరికా పోయాను. సరే, అయితే అమెరికా ఫ్లైట్ ఎక్కడానికి ముందు మీ జీవితంలో చాలా పెద్ద ఘటన అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు, కేసుల్లో ఉన్నారు, ముషీరాబాద్ జైల్లో ఉన్నారని మీరే చెప్పారు. దాని నుంచి ఎలాగ, ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి అయితే కేసులు ఉంటే జనరల్గా యుఎస్ వెళ్ళడం కష్టం అవుతుంది. పేరు చెప్పాం కదా, నోబడి నోస్, ఈవెన్ నో వన్. అది 1969 ఫస్ట్ ఎజిటేషన్, ఇప్పటిది కాదు, ఫస్ట్ స్టేషన్లో పట్టుకపోయినరు. సో బట్ దట్స్ ఎక్కడ నీ పేరు లేదు. గొర్రెల మందేనా, ఎంతోమంది పోయినరు. మీకు ఇప్పటి జనరేషన్ తెలియదు యాక్చువల్లీ. ఇష్టముడిగా తీసుకుపోయి వేసేసారు. ఒక్క హాల్లో 100 మంది ఉండేటోళ్ళం. సో దట్స్ వే వీ లివ్డ్, వీ ఎంజాయ్డ్ ఇట్. యాక్చువల్లీ అందరం కాలేజీ లేవు కదా, ఇక్కడ కనీసం దొరుకుతుంది మాకు. మై గోల్ వాజ్ డిఫరెంట్. జార్జి రెడ్డి గారితో అనుబంధం ఐ థింక్ ఫ్రెండ్స్ చెప్పాను కదా, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, ఆయన ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్. జార్జ్ వాజ్ ఇన్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అండ్ ఏ ఇయర్ బిఫోర్ he got a gold medal. దాంతో ఎవర్ సంబడి ఇస్ దేర్, యూ ఆల్వేస్ లుక్ ఫర్ ఇట్. యూ వాంటెడ్ టు ఆనెస్ట్లీ అనుకరించేందుకు ట్రై చేస్తారు. సో ఐఎమ్ వన్ ఆఫ్ దోస్. దానికి తోడు నేను ఫైట్ చేసే రకం, ఎదురు తిరిగి అడిగి అలాంటి బతుకుతున్నా కాబట్టి సంబడి టాక్స్ ఇన్ దట్ యాంగిల్, యూ ఆల్వేస్ అటాచ్ టు దట్. అంతేకాని వేరే అది లేదు. బట్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, ఎలక్షన్స్ ఉండేది యూనివర్సిటీలో, అన్నిట్లో ఐఎమ్ వెరీ యాక్టివ్. ఆ విధంగా పరిచయం. ఐ థింక్ ఎడ్యుకేషను, పావర్టీ, విలేజెస్ వీ యూస్ టు టాక్ వెన్ ఎవర్ యూస్ టాక్. ఎవరైనా మీటింగ్ అయితే నేను ఒక్కనే తెలుగు మాట్లాడాలి, వాళ్ళంతా ఇంగ్లీష్లో. నేను చెప్పాను కదా, పావర్టీని ఇంగ్లీష్ చదివి కాన్వెంట్ పిచ్చుడి కాడికి ఏం తెలుసు. యూ నేచురల్ యూ బికమ్ ఎక్స్పీరియన్స్ వల్ల. సో వాళ్ళు తెలుగులో మాట్లాడమని వాళ్ళు స్పీచ్లన్నీ అక్కడక్కడ చేస్తుండే వాళ్ళతోటి. ఆ విధంగా అనుబంధం ఏర్పడదు. జనరల్గా వాషింగ్టన్లో ఇందాక మీరు మాట్లాడేటప్పుడే విన్నాను, అక్కడ విద్యార్థులకు అక్కడ ప్రొఫెసర్గా ఇవ్వరు అని. మీకు అక్కడ ఎలా ఉండేది అండ్ మీ కెరీర్ మొత్తం అక్కడ బిల్డ్ అవ్వడానికి ఎవరైనా హెల్ప్ చేయడం కానివ్వండి, మీరు అక్కడ ఎలా మలుచుకున్నారు మిమ్మల్ని? యువర్ టాలెంట్ ఓన్లీ హెల్ప్స్ దేర్. నో బిజినెస్ ఆఫ్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ జరగదు. నా వర్క్ అంతా ఇంపార్టెంట్గా ఉండే. సో ఐ యూస్ టు డూ రాత్రిపూట రీసెర్చ్ చేస్తుండే. డే టైమ్ స్టూడెంట్స్ 100% వాళ్ళకే ఓపెన్ డోర్ పాలసీ, ఎనీ టైమ్ దే కెన్ కమ్ అండ్ ఆస్క్. సో మళ్ళీ అక్కడి స్టూడెంట్స్ ఏంటంటే దే కష్టపడి ఎర్న్ చేసి దెన్ పే ద ట్యూషన్. ఇక్కడనేమో మన తల్లిదండ్రులు మంచిగా అరే ఇంకా ఫోర్స్ చేసుకుంటే పైసలు కడతారు, చదువుకోమంటే చదువుకోరు. సో అక్కడ అట్లా కాదు. నువ్వు కొంచెం 5 నిమిషాలు లేట్ అయితే దే విల్ కంప్లైన్. ప్రొఫెసర్ కనుక 5 నిమిషాలు లేట్ అయితే వై డింట్ యూ కమ్, సార్ వీ హ్యాడ్ అనదర్ వర్క్ టు. సో ఆ కాన్షియస్ దే చెమటోడి పే చేస్తారు కాబట్టి దే ఆర్ వెరీ కాన్షియస్. అండ్ సంబడి ఈజ్ కాపింగ్. మేము పరీక్షించి ఉండవలసిన పని లేదు. వీ విల్ గో అవుట్ సైడ్, జస్ట్ వాక్ అండ్ వీ డూ అవర్ వర్క్. స్టూడెంట్స్ ఆనర్ సిస్టమ్, they are so sincere. One of the students will come and tell, sir, such and such person copied. We always keep confidential. Alaku grading is competitive, you see. That's the reason they complain. Not that they hurt the individual. Allu copy chesinodu inta markuలు వస్తాయి. So they are very honest. So that's the way
స్టూడెంట్స్ యాక్చువల్లీ బిహేవ్, దే వర్క్ వెరీ హార్డ్. సార్, ఒక ప్రొఫెసర్కి ఒక పిహెచ్డి స్కాలర్ని గైడ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది, ఎఫర్ట్స్ కూడా ఎక్కువ. అలాంటిది మీరు అరౌండ్ 50 మెంబర్స్కి గైడ్ చేశారా సార్? 44 years, దిస్ ఈజ్ 44th year దిస్ జనవరికి. నాకు ఇయర్లీ 1 అనుకోరాదు, ఆ విధంగా అయింది. బట్ అదట్లా ఆల్వేస్ అట్లా జరగదు. ఒక సంవత్సరం 3-4 అయిపోతారు సరే, ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ డిపెండింగ్ ఆన్ అ స్టూడెంట్ ప్రోగ్రెస్ అండ్ ఆ ప్రాజెక్టు టైంని బట్టి అదే అయింది. సో ఐ థింక్ ఏ విద్యార్థిని రీసెర్చ్ స్కాలర్ ఎంచుకుంటున్నావో కొంచెం బాగా ఆలోచించాలి. దట్స్ వేర్ ఐ టెస్ట్ దెమ్ ఫ్రమ్. నాకు అందులో 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ నేను నర్చర్ చేసుకొని పెంచుకున్నలే. మోస్ట్ ఆఫ్ దెమ్ రూరల్ ఏరియా నుంచి. వై రూరల్ ఏరియా అంటే మేబీ బయాస్ ఆఫ్ మైండ్. నేను రూరల్ నుంచి వచ్చిన నాకేమీ తెలియదు. సే అక్కడ కూడా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. దే మే గో ఇన్ కార్స్ అండ్ హై ఫైవ్. వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇన్నోసెంట్. సో ఆ విధంగా చేసిన అంతమంది. అది మీరు యుఎస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకున్నారు. దాదాపు 50కి పైగా అవార్డ్స్ వచ్చాయి. సో ఈ వర్క్లో పార్ట్ అంటే ఈ అవార్డ్స్ అన్ని కూడా ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ వర్క్ సంబంధించి లేదు, వెరైటీ ఫండమెంటల్ వర్క్ మీద. ఇట్స్ నాట్ ఎయిర్ క్రాఫ్ట్. I think all these things went as a aircraft. Sorry, I wanted to correct it. It's a broad-based mechanical, right? And awards now teaching lo research variety of things I kind of inventor అని ఇక్కడ అంటారు. అది ఇన్వెన్షన్ కో, బట్ నాకు ఫండమెంటల్గా సైన్స్ నా స్టూడెంట్స్ చెప్పేవాడిని, అరే నువ్వు పోయి ప్యాటర్న్ తెచ్చుకో దీని మీద వాడే. సో దట్ అదర్వైజ్ యూనివర్సిటీ డజంట్ పర్మిట్. సో వాళ్ళే ఇండివిజువల్ తెచ్చుకోమని. ఎందుకంటే ఎవ్రీథింగ్ దే వర్క్ ఇట్. మై ఫిలాసఫీ ఈజ్ దే వర్క్ డే అండ్ నైట్. దే డిజర్వ్ ఇట్. నేనేం ఫిలాసఫీ నాకు ఫండమెంటల్స్ నాలెడ్జ్ వాట్ సైన్స్ ఐఎమ్ బ్రింగింగ్. ఐ కెన్ రైట్ ఇట్ బ్యూటిఫుల్లీ దట్. సో ఇన్ ఏ వే ఐ ఆస్క్డ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ వర్ వర్కింగ్ ఇన్ బోయింగ్ టు. ఓకే, పోయి తెచ్చుకోరండి. దట్స్ అ ప్రమోషన్ ఫర్ దెమ్. ఇఫ్ యూ గెట్ అ ప్యాటర్న్ దెన్ దే విల్ పే సంథింగ్ మోర్. ఏవో ఉంటాయి వాళ్ళ ఇంక్రిమెంట్స్. ఐ డోంట్ నో ఎనీహౌ. But it is worthwhile. But my interest is my students' growth. విద్యార్థులు నిజంగా యుఎస్ లాంటి కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఉందా? ఇక్కడ కూడా అదే స్థాయిలో మనకు విద్య అందుతుందంటారా? మోరోవర్ ఇంకొకటి, బట్ నిజంగా ఇఫ్ యూఆర్ గివెన్ ఏ ఛాన్స్, మీకు ఇక్కడ ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం మార్చాలనుకుంటారు? This is loaded question, but anyhow, I think మన స్టూడెంట్స్ అక్కడికి వస్తే వన్ ఆఫ్ ద నైస్ థింగ్ వినండి. ఇక్కడ మనం అనుకుంటాం ఏం చదివండి ఏందో అదది అంటాం. వన్స్ దే కమ్ దేర్ దే వర్క్ వెరీ హార్డ్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే మనోళ్ళు అక్కడికి వచ్చి దే వర్క్ వెరీ హార్డ్. వాడికి ఆన్సర్ తెరవకపోతే వాడి ఫ్రెండ్ ఎక్కడో ఇంకో స్టేట్ నుండి కాల్ చేసి ఎట్లుందో సరే చెప్పురా పంపించేసి దే కరెక్ట్. సో ఇప్పటి వరకు వెరీ గుడ్ నేమ్. ఐ వాంటెడ్ టు లెట్ యు నో. ఐ థింక్ ఇక్కడ మేబీ లాఠోరీ కావచ్చు ఏదైనా కానీ, బట్ వన్స్ దేర్ నీకెవడు లేడు. యూ హ్యావ్ టు వర్క్. దే వర్క్ వెరీ వెరీ హార్డ్ అండ్ దే డూ ఇట్. సో కంపాటబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ నో ప్రాబ్లం. వాట్ ఐ కాల్ ఇట్ స్ట్రీట్ స్మార్ట్. దే ఆర్ స్ట్రీట్ స్మార్ట్. దే నో హౌ టు హ్యాండిల్. ఆనెస్ట్లీ వండర్ఫుల్, వెరీ వెరీ నైస్. మీరేం చేంజ్ చేస్తారు ఎడ్యుకేషన్? లేదండి, ఇక్కడ ఇట్ ఈస్ దేర్, బట్ ఇంప్లిమెంటేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. మన వాళ్ళు కరికులం ఇస్ వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ అడాప్టింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఏ అంటే ఏ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఐ థింక్ ఐ షుడ్ గివ్ ఏ క్రెడిట్ టు దట్. అండ్ యూ వోంట్ ఈవెన్ సర్ప్రైజ్ అగైన్, నో మ్యాటర్ వాట్ మై ప్రెసిడెంట్ సేస్, ఫ్రమ్ హియర్ లాట్ ఆఫ్ పీపుల్ స్టిల్ మే గో. సో ఐ డోంట్ హ్యావ్ చేంజ్ అనేది అగైన్ ఇంప్లిమెంటేషన్. ఇట్స్ నాట్ దట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ స్పెండింగ్ మనీ. ఐ థింక్ దే ఆర్ స్పెండింగ్ మనీ, బట్ దే హ్యావ్ టు ఇంప్లిమెంట్. దేర్ షుడ్ బి సమ్ అకౌంటబిలిటీ. ఈవెన్ ద గవర్నమెంట్ టు అకౌంటబిలిటీ లేదు. ఏదో పైసలు ఇస్తే ఓకే హ్యాండ్ అవుట్స్ మీద బతుకుదా, దట్స్ నాట్ రైట్. అండ్ దట్స్ మై, దే షుడ్ బి, యూ నీడ్ టు టీచ్ దెమ్, ఇంక్లూడింగ్ టీచర్స్, టీచ్ దెమ్ వాల్యూ ఆఫ్ దేర్ టైమ్, వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, వాల్యూ ఆఫ్ దిస్. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ప్రైమరీ స్కూల్. నేను కాలేజ్ గురించి మాట్లాడాను. యాక్చువల్లీ దట్స్ మై ఒపీనియన్. అక్కడ స్టాండ్ ఉండాలి. నేను వెన్ ఐ విజిటెడ్ ద విలేజెస్, మెనీ విలేజెస్, ఐ జస్ట్
ఇన్ లాట్ ఆఫ్ సమ్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్లో నీళ్లు సరి లేకపోతే అవన్నీ పెట్టించాను. ఐ డిడ్ మై, బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ దేర్. సంథింగ్ ఐ వాజ్ డూయింగ్ ఉడతా భక్తి మాదిరిగా. బట్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఈస్ ఇంప్లిమెంటేషన్ ద స్కూల్ నుంచి కావాలి. ఆ మారల్ ఎథిక్స్. ఈవెన్ ఇండియా అంటే జస్ట్ జెండా ఒకటి ఊపడం కాదు. ఆనెస్ట్లీ పుట్స్ యువర్ హార్ట్ అండ్ సోల్. ఎడ్యుకేషన్ చేయగలనని దాన్ని పెంచాలి. అది లేదు. దట్స్ వాట్ ఐ థింక్. ఐ డోంట్ నో, ఐ మే బి రాంగ్. పర్సనల్గా చూసిన తర్వాత నేను అది అనుకున్నా, అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా కాస్తంత జవాబుదారీతనం పెరిగితే గనక మరింత విలువలతో కూడినటువంటి విద్యను పెంపొందించవచ్చు అంటున్నారు ప్రొఫెసర్ రాములు గారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.